నమస్కారం అండి. నేను నెల్లూరు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి. నా పేరు డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు. ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మన జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. దీనికి సహకరించిన ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ గారు కృతికా శుక్లా గారికి, అట్లాగే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు గారికి, ఓఎస్డి రమేష్ గారికి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ కూడా మా నెల్లూరు జిల్లా తరఫున డిఈసి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో 79 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షల్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం మాకు సందర్భానుసారంగా సూచనలు ఇస్తూ మార్గదర్శకత్వం నేర్పిన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఓ ఆనంద్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారు కృష్ణకాంత్ గారికి, అదేవిధంగా జిల్లా రెవెన్యూ అధికారి విధుభాస్కర్ గారికి, మా పరీక్షలకి పరిశీలకులుగా వ్యవహరించిన డివిఓ మధుబాబు గారికి, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా ఆఫీసర్స్ అందరికీ కూడా, అంటే డిఎంహెచ్ఓ గారు, అట్లాగే డిఈఓ గారు, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, పోస్టల్ అధికారులందరికీ కూడా మా డిఈసి తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా జిల్లా పరీక్షల కమిటీ సభ్యులైన దీన్ దయాళ్ గారు, ప్రిన్సిపాల్ విడలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, అదేవిధంగా వేణుగోపాల్ గారు, ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మనుగోలు, అదేవిధంగా డీకే కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కొండయ్య గారికి, అట్లాగే కేఈసీ కళాశాలలో వొకేషనల్ లెక్చరర్ శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కేంద్రాల్లో ఈ 12 రోజుల పాటు చీఫ్ సూపరింటెండెంట్లు గాను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ గాను, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్స్ గాను వ్యవహరించిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ పరీక్షల నిర్వహణలో మాతో పాల్పంచుకున్న కస్టోడియన్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్, అట్లాగే ఇన్విజిలేటర్స్, నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పరీక్షా కేంద్రాల్లో ప్రైవేట్ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ కూడా పాల్గొన్నారు. వాళ్ళకందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ పరీక్ష సక్రమ నిర్వహణ కోసం సహకరించిన అందరు స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి, మీడియా ప్రతినిధులకి కూడా మా డిఈసి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ మొత్తం పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరంలో మనకి 28,176 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 26,931 మంది జనరల్ విద్యార్థులు కాగా 1,245 మంది వొకేషనల్ విద్యార్థులు. అదేవిధంగా రెండో సంవత్సరం పరీక్షలకు వచ్చేటప్పటికి 23,994 మంది జనరల్ విద్యార్థులు, 1,030 మంది వొకేషనల్ విద్యార్థులు, అంటే మొత్తం 25,024 మంది సెకండరీ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంటే మొత్తం మీద ఈ మొత్తం పరీక్షలకి 50,925 మంది జనరల్ విద్యార్థులు, 2,275 మంది వొకేషనల్ విద్యార్థులు, అంటే 53,200 మంది విద్యార్థులు ఈ పరీక్షలకి హాజరయ్యారు. వాస్తవానికి ఈ ప్రధాన పరీక్షలన్నీ కూడా 15వ తేదీతో ముగిసినప్పటికీ కూడా 17 నుంచి 20వ తేదీ వరకు కొన్ని సెంటర్లో, 14 సెంటర్లో మనకి వొకేషనల్ సంబంధించిన పరీక్షలు, అట్లాగే మైనర్ సబ్జెక్ట్స్ సంబంధించిన పరీక్షలను నిర్వహించబోతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అదేవిధంగా పరీక్షల తర్వాత మనం నిర్వహించే మూల్యాంకనానికి సంబంధించి 7వ తేదీనే మనం సంస్కృతంలో మూల్యాంకనాన్ని ప్రారంభించాం. అదేవిధంగా రేపు 17వ తేదీన మనం కొన్ని సబ్జెక్ట్స్లో మూల్యాంకనాన్ని ప్రారంభించడం కోసం పూర్తిస్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా రేపు ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, తెలుగు, సివిక్స్, హిందీ వంటి సబ్జెక్టుల్లో మనకి వాల్యుయేషన్ మొదలు కాబోతోంది. అదేవిధంగా 22వ తేదీన మనం ఫిజిక్స్, ఎకనామిక్స్లో మనం వాల్యుయేషన్ ప్రారంభించబోతున్నాం. 24వ తేదీన మనకి కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టులో కూడా వాల్యుయేషన్ మొదలవుతుంది. తుది విడతగా 4వ దఫాగా మనకి బాటనీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులో ఈ నెల 26వ తేదీన మూల్యాంకనం స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటి వరకు అన్ని విధాలుగా సహకరించి ఈ పరీక్షల నిర్వహణలో మాకు పూర్తి సహకారం అందించిన లెక్చరర్లందరినీ కూడా ఈ స్పాట్ వాల్యుయేషన్లో కూడా విధిగా పాల్గొని ఈ స్పాట్ వాల్యుయేషన్ కూడా మన జిల్లాలో సకాలంలో పూర్తి అయ్యే విధంగా, విజయవంతం చేసే విధంగా సహకరించాలని చెప్పి మా అందరి తరఫున కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఏ లెక్చరర్స్ అయితే, ఏ కళాశాల నుంచి అయితే మనకి ఎగ్జామినర్గా అపాయింట్ చేయబడ్డారో ఆ లెక్చరర్స్ని రిలీవ్ చేసి ప్రిన్సిపాల్స్ క్యాంపులో పాల్గొనే విధంగా డైరెక్ట్ చేయాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ దయాళ్, నేను విడలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మరియు ఈ యొక్క ఐపీఈ 2020 సంవత్సరం సంబంధించినటువంటి ఈ పరీక్షల డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ కమిటీకి నేను ఒక మెంబర్గా పనిచేస్తున్నాను. మరి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ మన యొక్క నెల్లూరు జిల్లాలో చాలా ప్రశాంతంగా జరిగినాయి. మన జిల్లా కన్వీనర్ అండ్ ఆర్ఏ గారి యొక్క డాక్టర్ ఏ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్స్
చాలా ప్రశాంతంగా జరిగినాయి. దీన్ని కోఆపరేట్ చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరూ కూడా కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు మరియు ప్రతి డిపార్ట్మెంటు ఏదైతే మా కోఆర్డినేషన్ కమిటీలో మేము డిస్కస్ చేసుకున్నట్టు అందరూ ఆఫీసర్స్ కూడా చక్కగా మనకి కోఆర్డినేట్ చేశారు. అందుకనే మన ఈరోజు ఎగ్జామినేషన్స్ని ఈ జిల్లాలో ప్రశాంతంగా జరగడానికి ఇది అవకాశం ఏర్పడింది. అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి రూమ్స్ కానీ, ఎగ్జామినేషన్ హాల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ అన్ని ఫెసిలిటీస్ మధ్య చాలా ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఎగ్జామినేషన్ రాశారు. మరి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి మార్కులు తెచ్చుకొని మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్, అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సంవత్సరం మేము మార్చి 2025 ఎగ్జామ్స్లో డిఈసి మెంబర్స్గా ఇక్కడ యాక్ట్ చేయడం జరిగింది. మన ఆర్ఐ గారు కరీంనగర్ డాక్టర్ ఏ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించడం కోసం ఆర్ఐ గారి గైడెన్స్లో, అదేవిధంగా మన ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల యొక్క వాళ్ళ యొక్క సలహాలతో సక్సెస్ఫుల్గా మేము నిర్వహించడం జరిగింది. ఎలాంటి ముందు ఏంటంటే పిల్లలు సెంటర్స్ చేరుకోవడం కానీ అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళందరూ కూడా సకాలంలో వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళడం, ఎలాంటి ఆర్టీసీ సిబ్బంది కూడా పిల్లలకి సకాలంలో బస్సులు ఏర్పాటు చేసి టైంకి చేరుకునే విధంగా తల్లిదండ్రులు, ఆర్టీసీ సిబ్బంది వీళ్ళందరూ కూడా సహకరించి పిల్లలందరూ కూడా మంచిగా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుని వెళ్ళే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఫెసిలిటీస్. అందువల్ల ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎగ్జామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్ సాధించాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మన గవర్నర్ అయినటువంటి ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో డిఈసి మెంబర్స్గా మేమందరం కూడా ఎంతో కృషి చేసి అత్యధికమైనటువంటి రిజల్ట్ సాధించడానికి రాష్ట్రంలోనే మన జిల్లాని ముందుంచాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా పనిచేయడం జరిగింది. విద్యార్థుల్లో కూడా ఎంతో ఉత్సాహంతో పరీక్షలు రాయడం జరిగింది. కానీ ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా 79 సెంటర్లో కూడా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. మేమైతే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పరీక్షలు రాసినామని వాళ్ళ యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మేము కూడా సంతోషించాము. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మరియు విద్యార్థులు కానీ అటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం వల్ల మేమెంతో ఉల్లాసానికి గురైనాము. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ విధంగా పరీక్షలు నిర్వహించినందుకు జిల్లా సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.